ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ లెనోవో ఐడియాప్యాడ్ 330E ఈ ల్యాప్టాప్ని అన్బాక్స్ చేద్దాం. ఇది i5 ప్రాసెసర్తో వస్తుంది, 8th జనరేషన్. అలాగే 8GB ర్యామ్ ఉంటుంది, DDR4. అలాగే 2TB హార్డ్ డిస్క్ ఉంటుంది. అలాగే 2GB గ్రాఫిక్ కార్డ్ ఉంటుంది, AMD Radeon. దీని కాస్ట్ మనకి 44,000 అయితే పడింది. ఇది యాక్చువల్గా నేను 1 month బ్యాకే ఆర్డర్ చేశాను. అప్పుడు నాకు 47,000 పడింది. కాకపోతే అప్పుడు వాళ్ళు రాంగ్ ప్రోడక్ట్ పంపించారు. దానివల్ల మళ్ళీ దాన్ని రిటర్న్ క్లెయిమ్ చేసుకోవడం, మళ్ళీ మనకి మనీ వాళ్ళు యాడ్ చేయడం, మళ్ళీ రిటర్న్ కొనుక్కునేటప్పటికి ఈ టైం పడింది. సో దానివల్ల మనకి 1 month గ్యాప్లో మనకు ఒక 3,000 అయితే డిస్కౌంట్ కూడా వచ్చింది. సో ఎనీవేస్ ఇదైతే నేను ఇప్పుడు 44,000కి తెప్పించాను. సో 40,000 బడ్జెట్లో మనకి 2GB గ్రాఫిక్ కార్డ్తో, i5 8th జనరేషన్తో, అలాగే 8GB ర్యామ్తో, అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. సో ఇదైతే నాకు చాలా రీజనబుల్ వాల్యూ ఫర్ మనీ అనిపించింది. అందుకే ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అలాగే దీంట్లో మనకి 8GB ర్యామ్ ఉంటుంది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది మనకి ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్తో రాదు. ఇది మనకి DOSతో వస్తుంది, అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో మనమే ఓన్గా OS అనేది వేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం ఆల్రెడీ మన దగ్గర ఏదైనా ట్రయల్ వెర్షన్ విండోస్ CD ఉందనుకోండి, దాని ద్వారా మీరు వేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో మీకు DVD రైటర్ అనేది రాదు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఈ OSని ఒక పెన్ డ్రైవ్లోకి బూటబుల్ పెన్ డ్రైవ్ లాగా మార్చుకొని దాని నుంచి మీరు OS అనేది వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నా దగ్గర ఈ పెన్ డ్రైవ్ ఉంది కదా, నా దగ్గర ట్రయల్ వర్షన్ Windows 10 ఉంది. సో దీన్ని నేను వేరే సిస్టమ్ ద్వారా దీంట్లోని ఒక బూటబుల్ పెన్ డ్రైవ్ వేసుకొని దాని ద్వారా మనం దీంట్లో OS అనేది వేసుకోవచ్చు అనమాట. సో ఇది ప్రాసెస్ అనేది. అలాగే దీంట్లోకి కొన్ని బేసిక్ డ్రైవర్స్ అనేవి మనకి రావు. దాన్ని కూడా మనం ఆన్లైన్లో డ్రైవర్స్ అనేది వేసుకోవచ్చు. దానికి కావాలంటే మీకు సపరేట్గా డ్రైవర్స్ అనేది మాన్యువల్గా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది ఒక సపరేట్ వీడియో అయితే మీకు చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు మనం దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీంట్లో ఏమేమి కాంటెంట్స్ ఉంటాయి, అలాగే డిస్ప్లే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చూద్దాం. అలాగే ఇది మనకి 15.6 inches ఫుల్ HD రిజల్యూషన్తో డిస్ప్లే అనేది వస్తుంది. అలాగే మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే కూడా, అంటే మనకి కళ్ళకి ఎలాంటి స్ట్రెయిన్ అయితే అవ్వదు. సో ఇక్కడ మనం అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి దీని కథ ఏందనేది చూద్దాం. సో ఇది ల్యాప్టాప్. ఇది మనకి సిల్వర్ కలర్లో ఉంది. పైన లెనోవో బ్రాండింగ్ లోగో ఉంది. సో ఓపెన్ చేస్తే మనకి ఈ డిస్ప్లే కూడా కింద అంతా కూడా అరౌండ్ మనకి గ్రే అండ్ సిల్వర్ కాంబినేషన్లో వచ్చింది. సో ఇక్కడ మనకి స్ట్రిప్ మాత్రం ఇది 180 degrees ఫ్లెక్సిబుల్ అనమాట. మనం 180 degrees దీన్ని మనం ఫ్లెక్స్ కూడా చేసుకోవచ్చు, అంటే ఫ్లాట్గా కూడా మనం పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది ఇది. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి దీని ఫిజికల్ ఓవర్వ్యూ చూద్దాం. ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే పైన మొత్తం కూడా మనకి సిల్వర్ కలర్లో ఉంటుంది. ఇక్కడ లెనోవో బ్రాండింగ్ ఉంది. అలాగే మనకి లెఫ్ట్ సైడ్ కొన్ని పోర్ట్స్ ఉన్నాయి. పోర్ట్స్లో మనకి ఒకటి ఫస్ట్ ఛార్జింగ్ పోర్ట్ ఉంది. ఇక్కడ మనకి LED ఇండికేషన్ ఉంటుంది, అంటే మనం ఛార్జర్ కనెక్ట్ చేసినప్పుడు మనకి ఇండికేషన్ అనేది వస్తుంది. అలాగే మనకి ల్యాన్ పోర్ట్ ఉంది, ఒక HDMI పోర్ట్ ఉంది, 2 USB 2.0 పోర్ట్స్ ఉన్నాయి. ఇవి USB 3.0 అయితే కాదు. అలాగే మనకి 3.5mm హెడ్ ఫోన్ కోసం ఇక్కడ పోర్ట్ అయితే ఉంది. అలాగే Type-C పోర్ట్ ఉంది. అలాగే రెగ్యులర్ మనం SD కార్డు స్లాట్ అయితే ఉంది. ఇక రైట్ సైడ్లో మనకి ఇక్కడ DVD డ్రైవ్ లాంటి డిజైన్ అయితే ఇచ్చారు, కానీ ఇది DVD డ్రైవ్ అయితే దీంట్లో ఉండదు. సేమ్ మోడల్లో మనకి ఇక్కడ DVD డ్రైవ్ అయితే ఉంటుంది. కాకపోతే దాంట్లో మనకి విండోస్ వస్తుంది, దీంట్లో మాత్రం మనకి విండోస్ అయితే రాదు. అందుకే ఇక్కడ వీళ్ళు ఎంటీగా జస్ట్ ఒక బాక్స్ లాగా ఇచ్చారు, కానీ ఇదైతే మనకి ఓపెన్ అయితే అవ్వదనమాట. సో బ్యాక్ సైడ్ మనకి యాజ్ యూజువల్ కొంచెం ఎయిర్ వెంట్స్ అయితే ఉన్నాయి. అలాగే లెనోవో బ్రాండింగు, సీరియల్ నెంబర్స్, కొన్ని QR కోడ్స్ లాంటివి అయితే ఉన్నాయి. సో ఫ్రంట్ సైడ్ మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ అనేవి ఉండవు. కొంచెం స్లిమ్గానే ఉంది ల్యాప్టాప్. ప్లస్ మనకి ఇది DVD డ్రైవ్ లేదు కాబట్టి ఇంకొంచెం స్లిమ్గానే ఉందన్నమాట. ఇక దీని స్పెసిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి 15.6 inches ఫుల్ HD రిజల్యూషన్తో వస్తుంది. అలాగే ఇది మనకి యాంటీ గ్లేర్ డిస్ప్లే కూడా, అంటే మీ కళ్ళకి ఎలాంటి స్ట్రెయిన్ అయితే పెద్దగా అవ్వదు. ఇక దీంట్లో ప్రాసెసర్ మనకి ఇంటెల్ i5 8th జనరేషన్ ప్రాసెసర్ ఉంటుంది, 8250U. దీని స్పీడ్ మనకి 1.6 GHz స్పీడ్ అయితే ఉంటుంది. ఇక ర్యామ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇది మనకి 8GB ర్యామ్తో వస్తుంది, DDR4 ర్యామ్ ఇది. అలాగే దీంట్లో మనకి 2TB ఇంటర్నల్ హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. ఇక దీంట్లో GPU డీటెయిల్స్లోకి వెళ్తే AMD Radeon 530 GPU ఉంటుంది. దీని సైజ్ మనకి 2GB గ్రాఫిక్ కార్డ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. ఇక ఇది మనకి బ్యాటరీ లైఫ్ అరౌండ్ 5 hours ఇస్తుంది. వెయిట్ మాత్రం 2.2 kgs వరకు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీకు ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది రాదు. ఇది మీకు DOSతో వస్తుంది, అంటే డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. అంటే మీరు మాన్యువల్గా OS అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు దీంట్లో డిస్క్ డ్రైవ్ కూడా ఉండదు, అంటే మీరు మేబీ పెన్ డ్రైవ్తోనే OS అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఇక దీంట్లో మీకు ఇన్బిల్ట్ డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, విండోస్ అనేది ఇన్స్టాల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం విండోస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దానికోసం నేను Windows 10ని
నా పెన్ డ్రైవ్లో బూటబుల్ పెన్ డ్రైవ్ చేసుకొని అక్కడ నుంచి విండోస్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటున్నాను. వన్స్ విండోస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ దగ్గర అఫీషియల్ ఒరిజినల్ కీ ఉందనుకోండి, దాన్ని ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మీరు కొనుక్కోవాల్సి ఉంటుందన్నమాట. సో వన్స్ విండోస్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీకు బేసిక్ డ్రైవర్స్ అనేవి, అంటే ఒక ల్యాప్టాప్ రన్ అవడానికి బేసిక్ కావాల్సిన డ్రైవర్స్ అన్నీ కూడా మీకు ఈ ఓఎస్తో పాటే వస్తాయి. కాకపోతే దీంట్లో మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి కదా, అంటే డాల్బీ అట్మాస్, అలాగే మీకు AMD రియడానికి సంబంధించిన గ్రాఫిక్ కార్డు ఉంది కదా, సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఇన్స్టాల్ అవ్వాలి అంటే మీరు దీనికి సంబంధించిన మాన్యువల్ డ్రైవర్స్ అనేవి మీరు మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలనేది నేను సపరేట్గా ఒక వీడియో చేస్తాను. మీరు ఆన్లైన్లో నుంచి డ్రైవర్స్ అనేవి మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటంటే మీరు విండోస్ 10 అఫీషియల్గా ప్రీ ఇన్స్టాల్డ్ కొంటే మీకు అరౌండ్ మీకు ఒక 7,000 నుంచి 10,000 ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది. అదే మీరు డాస్తో తీసుకున్నారనుకోండి, ఆ 10,000 అనేది మీకు సేవ్ అవుతుంది. దానికంటే మీరు బెటర్ ఫీచర్స్ అనేవి వెళ్ళొచ్చు అనమాట. అందుకే నేను ఎప్పుడు కూడా ఎవరికైనా సరే డాస్నే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో మీకు విండోస్ అఫీషియల్గా ఎలా తీసుకోవాలనేది చాలామందికి తెలిసే ఉంటుంది, నేను సపరేట్గా చెప్పాల్సిన పని అయితే లేదు. సో మీకు అడిషనల్ డ్రైవర్స్ కోసం మాత్రం మీరు ఆన్లైన్లో వేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మనకి డాల్బీ అలాగే రేడాన్ ఉంది కాబట్టి మీరు వీటిని మాన్యువల్గా ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా అయితే ల్యాప్టాప్ చూడటానికి బాగుంది. ఇక దీంట్లో మనం చెప్పేది ఉండదు, రెగ్యులర్ విండోసే కాబట్టి అలాగైనా ఉంటుందన్నమాట. కీబోర్డ్ మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది, బటన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే ల్యాప్టాప్ లుక్ మాత్రం చాలా చాలా బాగా నచ్చింది మీకు, అందుకే నేను ఇది తెప్పించాను. ఇది మా కజిన్ కోసం తెప్పించాను. ఇదైతే మనకి ఇప్పుడు నేను కొన్నప్పుడు అయితే 43,500 అయితే పడింది. సో ఇప్పుడు ప్రజెంట్గా మీకు 49,050 వరకు కూడా అమ్ముతున్నారు. సో మీకు 8GB ర్యాము, అలాగే 2TB ఇంటర్నల్ మెమొరీ, అలాగే మీకు 2GB గ్రాఫిక్ కార్డ్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ పాయింట్ అనే చెప్పాలన్నమాట. సో ఓవరాల్గా అయితే ల్యాప్టాప్ లుక్ పరంగా కానీ పెర్ఫార్మెన్స్ పరంగా కానీ చాలా బాగుంటుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. బై బై.